Dearest friends, how are you doing? అపకబార్ ఈ రోజు మరొక గ్లోరియస్ టాపిక్ కి మీ అందరికి హార్ట్లీ వెల్కమ్. అలాగే ఫ్రెండ్లీ రిమైండర్, మా వీడియోలు మీరు విలువైనవిగా భావిస్తే మాకు మద్దతుగా నిలిచేందుకు దయచేసి మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్ us grow into faith. నిజ దేవుని యొక్క లక్షణాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి ఒకటి సహజ లక్షణాలు, అవి ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా ఉండి అవి ఇప్పుడు మరియు భవిష్యత్తులో మనుషులు సంపాదించడానికి సాధ్యపడనివి. ఉదాహరణ, దేవుని యొక్క నిత్యత్వం, ఆయన సర్వశక్తి. నెంబర్ 2, నైతిక లక్షణాలు. దేవుని నైతిక లక్షణాలు అనేవి మనిషితో ఆయన వ్యక్తిగత సన్నిహిత్యంలో ప్రత్యక్షమైన దేవుని గుణాలు. ఉదాహరణ, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం, మంచితనం మరియు పరిశుద్ధత. ఈ రోజు మనం దేవుని నైతిక లక్షణాలలో అన్నింటికి కిరీటమైన పరిశుద్ధతను గురించి నేర్చుకుందాం. నైతిక లక్షణాలు ప్రతి మనిషిలో ఉండవలసినవిగా దేవుడు కోరుకుంటాడు. దేవుని యొక్క లేఖనాలను మనం చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? పరిశుద్ధతలో నిజదేవుడికి సాటి ఎవరు అనే విషయాలను మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. పరిశుద్ధత అనేది దేవుని స్వభావంలోని పరిపూర్ణత. దానివల్ల ఆయన చెడును ద్వేషించి పవిత్రతను కోరుకుంటాడు. దేవుడు పాపం మరియు చెడుతో పూర్తిగా వేరుగా ఉంటాడు. అందువలన పాపులకు ఆయన సన్నిధికి చేరే హక్కు లేదు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు అంటే గొప్పవారు ఎవ్వరు లేరు కాబట్టి తన పరిశుద్ధతతోడని మాత్రమే వాగ్దానం చేశాడు. నేను ఉదహరించిన వచనాలు స్క్రీన్ పై కనిపిస్తున్నాయి, గమనించగలరు. పరిశుద్ధత దేవుని లక్షణాలన్నింటిలో కిరీటం వంటిది. అదే దేవుడి యొక్క ప్రధానమైన మరియు ఉన్నతమైన సహజ లక్షణం కాబట్టి దేవుడు తన పరిశుద్ధతతోడని మాత్రమే వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నుండి సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుసుండెను. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఎంత పరిశుద్ధుడో మనం చదువుకున్న ఈ దేవుని యొక్క లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. రాత్రింబగళ్ళు ఆయన పరిశుద్ధుడు 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 అని అవి ఆయనను స్తుతిస్తున్నాయి, ఆయనను కొనియాడుతున్నాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. అచట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. డియరెస్ట్ ఫ్రెండ్స్, ఈ నిత్య నరకాగ్ని కూడా దేవుని యొక్క పరిశుద్ధతను సూచిస్తుంది, పరిశుద్ధతను రిప్రజెంట్ చేస్తుంది. ఇంతటి నీతితో కూడిన పరిశుద్ధతతో కూడిన స్వభావం కలిగిన దేవుడు ఈ లోకమందు ఎవరున్నారు? నీతిమంతుడు పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి క్రీస్తు యేసు అనే మధ్యవర్తి ద్వారా మాత్రమే చేరుకోగలం. Thank you so much for watching this video. God bless you all. Please forget not to subscribe.